ఉన్నారు. హరిప్రసాద్ గారు లేకపోతే నాదెళ్ల కొంచెమే ఉన్నారు. వీళ్ళకి ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకని అంటే వాళ్ళ బాగోగులు చూస్తావు. రెండవది పదవులు అందరినీ సంతృప్తి పరచడం తెలుగుదేశంలో సాధ్యమైందా? వైసీపీలో సాధ్యమైందా? సాధ్యం కాదు. కాదు కూడా. నీకైనా సాధ్యం కాదు. వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? నేను మీ సాధ్యమైనంత వరకు చేస్తాను ఈసారి అంటున్నారు. అధికారంలో ఉన్న చంద్రబాబు ఆ మాట అంటున్నాడు, లోకేష్ ఆ మాట అంటున్నాడు. లోకేష్ కూడా ఏమంటాడు? అలిగే జబ్బు ఉంది మన కార్యకర్తలకి అంటాడు. అంటే ఏంటి? అక్కడ కూడా అలుగుతున్నారు కదా. వైసీపీలో ఎప్పుడు అలుగుతూనే ఉంటారు కదా. మరి వాళ్ళ కార్యకర్తలు ఇట్లా తిడతారా? నువ్వు నా మాట నువ్వు చచ్చినట్టు నన్నే చూసుకొని నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటున్నా నేను. పెద్దరికంగా ఉండు నువ్వు. చేద్దామబ్బా, సాధ్యమైనంత వరకు చేస్తానే ఉన్నాను నేను. ఇదిగో ఇన్ని వేల పదవులని ఆయనే చెప్తున్నాను నిన్న. ఆ పదవులు తీసుకున్నటువంటి వాళ్ళు పార్టీకి సంబంధించిన లాయలా, వ్యక్తిగా నీకు లాయల్టీనా? పార్టీని పెంచేవాడికి పదవి ఇవ్వాలి, వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పేవాడికి కాదు. పార్టీని నడిపించేవాడికి నువ్వు. అట్లాగే ఎంతమందికి ఇచ్చారు వీళ్ళు? బొలిశెట్టి సత్యనారాయణ బయటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు. లేదా ఆయనే చెప్పారు తోట చంద్రశేఖరు, జేడి లక్ష్మీనారాయణ ఉండుంటే కనుక రాజ్యసభ ఇచ్చి ఉండేవాళ్ళేమో. ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి ఇచ్చావు నువ్వు రాజ్యసభ? బయట నుంచి వచ్చే లింగం వెనక ఇస్తావు రేపు పొద్దు నువ్వు. నీ దగ్గర ఉన్నది ఎమ్మెల్సీ నాగబాబుకి ఇచ్చావు, కుటుంబ సభ్యుడికి ఇచ్చుకున్నావు నువ్వు. అదే సందర్భంలో పార్టీ కష్టపడ్డాడు ఎవరు లేడా ఫ్రమ్ ద బిగినింగ్. ఇంకా అప్పటి నుంచి హరిప్రసాద్ గారికి ఇచ్చారు, గుడ్. అట్లాంటివి చూపించుకోవడం వీళ్ళకి. ఇంకా మిగతాదు ఇప్పుడు స్థానిక సంస్థ ఇంకోటి ఏం అక్కర్లేదండి. బయటోడు ఎవ్వడక్కర్లా. నీకు నువ్వు సమాధానం చెప్పు. నీ కార్యకర్త ఎదురుకుండా నువ్వు మాట్లాడిన దానికి నువ్వు సమాధానం చెప్పు. వంతాడు మనకి సీట్లు రేపు నామినేటెడ్ పదవులన్నిట్లో తీసుకోబోతున్నావు.